కాంగ్రెస్ లో రచ్చలేపుతోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ రేసులో రోజుకి నేతలు పెరుగుతూనే ఉన్నారు. అయితే రేసులో ఇప్పటికే ముందు వరుసలో ఉన్నారు నవీన్ యాదవ్కే టికెట్ పక్కా అంటూ ప్రచారం జరుగుతోంది. నేనున్నా అంటూ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా రేసులో నిలబడ్డారు. ఇప్పటికే అనేక చోట్ల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించుకున్నారు అంజన్ కుమార్. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నంపై అంజన్ కుమార్ ఫైర్ అయ్యారు. పొన్నం కంటే తానే సీనియర్ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ హైకమాండ్ నిర్ణయిస్తుంది, పొన్నం కాదంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్లో ఒకే కుటుంబంలో ఎంతోమంది ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు. అయితే నా కొడుకు ఎంపీ అయితే నాకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వరు అని చెప్పి అంజన్ కుమార్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందుబాటులో ఉన్నారు. క్రాంతి, ఇప్పుడు కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇస్తుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇదొక వాగ్వాదానికి తెరతీసేలాగానే ఉంది. నాకంటే నాకు అని టికెట్ కోసం కొట్టుకుంటున్న పరిస్థితి, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. సో అసలు అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? మనం ఇంతకు ముందు కూడా అంజన్ కుమార్కి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని మాట్లాడుకున్నాం, పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు ఏంటి అసలు ఒకరి తర్వాత ఒక రేస్లోకి వస్తూ ఉన్నారు, ఎవరి వైపు ఉంటుంది కాంగ్రెస్ అసలు? మౌనిషా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు వచ్చే వారం నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే హైదరాబాద్ మహానగరంలో జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా రానున్నటువంటి జిహెచ్ఎంసీ కన్నుల్లో బాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తున్నారు. ఈ సైమల్టేనియస్ గా ఉప ఎన్నిక బాధ్యత కూడా ఆయన పైనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గల్లీని కూడా పొన్నం ప్రభాకర్ మంత్రి ఆధ్వర్యంలో ఇటు కాంగ్రెస్ ఆస్పిరెంట్స్ గా ఉన్నటువంటి నవీన్ యాదవ్ కావచ్చు, సిఎన్ రెడ్డి రేవంత్ నగర్ కార్పొరేటర్ ఆయన కావచ్చు, ఇంకా విజయలక్ష్మి, ఈ ముగ్గురు కూడా తిరుగుతూ ఉన్నారు. ప్రచారం బాధ్యతలు వీళ్ళంతా కూడా ఇప్పటికే ఎవరికి వారి ప్రయత్నాల్లో మొదలు పెట్టారు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ ఇంటిమేట్ అయ్యే కార్యక్రమం ఒకటి ఉంటే, అధిష్టానంలో కూడా తమ అభ్యర్థిత్వం కోసం తమకు టికెట్ ఇవ్వాలనేటువంటి ఒక వినతిని అయితే వీళ్ళు ప్రధానంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా ఇక్కడ ఉండేటువంటి నవీన్ యాదవ్ లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఈయనకు టికెట్ కన్ఫర్మ్ అనేటువంటి ఒక ఆలోచన అనేటువంటిది, ఒక లీక్ అనేటువంటిది ఇటు కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చింది. ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఉండేటువంటి నవీన్ యాదవ్ కి గెలుపు పక్కా అనే ఉద్దేశంతో తనకు అండదండలు ఇస్తున్నటువంటి ప్రచారం కూడా జరిగింది. అయితే ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధం లేనట్టుగా ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్, ఇతను 2004 నుండి 2014 వరకు సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఎంపీగా ఉన్న టైంలో ఇప్పుడు ఉండేటువంటి జిహెచ్ఎం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆయన లోక్సభ సెగ్మెంట్ లోకి వచ్చింది. సో నేను జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఎంతో ప్రయత్నించాను, ఎంపీగా ఉన్న 10 ఏళ్ల కాలంలో ఇక్కడ నా మార్కును చూపెట్టాను, నాకు ఇక్కడ చాలా బలం ఉంది అనేటువంటి ఒక నినాదంతో అంజన్ కుమార్ యాదవ్ తాను కూడా రేస్ లో వచ్చారు. అయితే 15 రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక కామెంట్ చేశారు. ఆ కామెంటే ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ కి ఇటు పొన్నం ప్రభాకర్ కి మధ్య విభేదాలకు దారితీసిందని చెప్పొచ్చు. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ చాలా స్పష్టంగా చెప్పారు, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి లోకల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇవ్వబోతున్నాం, తనే గెలవబోతున్నాడు అనేటువంటి ఒక కామెంట్ చేశారు. ఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఉన్నటువంటి నవీన్ యాదవ్ కావచ్చు, బొంతు రామ్మోహన్ కావచ్చు, అంజన్ కుమార్ కావచ్చు, విజయలక్ష్మి కావచ్చు, సిఎన్ రెడ్డి, వీళ్ళంతా కూడా పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వీళ్ళ నలుగురులో చూసినట్టయితే నవీన్ యాదవ్ ఒక్కడే లోకల్ క్యాండిడేట్ గా ఉన్నాడు. నవీన్ కుమార్ యాదవ్ ఒక్కడే స్థానిక ప్రజలతో, ముఖ్యంగా యూత్ తో తనకంటూ ఒక సొంత ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాడు. పొన్నం కామెంట్ ద్వారా అలా క్లియర్ గా మొత్తం అర్థమైపోతుంది. నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కన్ఫర్మ్ చేసింది అనేటువంటి ఏదైతే ప్రకటన వస్తున్న నేపథ్యంలో దాన్ని జీర్ణించుకోలేకనే పొన్నం ప్రభాకర్ ను టార్గెట్ చేస్తూ అంజన్ కుమార్ యాదవ్ ఈ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి పొన్నం ప్రభాకర్ ఏమైనా స్పందించారా? ఎందుకంటే దానికి ఆయన అన్న మాటలకి మనకి ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ రివర్స్లో కౌంటర్ ఇచ్చి మాట్లాడడం జరిగింది. టికెట్ నిర్ణయించేది మీరు కాదు, అధిష్టానం డిసైడ్ చేస్తుంది అని చెప్పి. సో దీనికి ఏమైనా మాట్లాడారా ఆయన?
ఆ కాంగ్రెస్ లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది మౌనిష. అధికారం లేనప్పుడు ఎవరు కూడా అందరూ సైలెంట్ మోడ్ లోనే ఉంటారు. బట్ అలా సడన్ గా ఒకసారి అధికారం వచ్చిందంటే అందరూ తెరపైకి వస్తుంటారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక బ్యూటీగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు ప్రజా పోరాటాల్లో కావచ్చు, హైదరాబాద్ లో వాస్తవానికి 2023 సార్వత్రిక ఎలక్షన్స్ కు బిఫోర్ చూసినట్టయితే జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒకటంటే ఒక్క సీట్ను కూడా కైవసం చేసుకోలేదు. బట్ ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి 64 స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ హైదరాబాద్ మహానగరంలో ఇప్పటి వరకు ఒక్క అభ్యర్థిని కూడా 23లో గెలుచుకోలేరు. అనంతరం కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతితో వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో అక్కడ శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. శ్రీ గణేష్ ఒక్కరే 2004లో జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాత్రమే. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ లో బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. పబ్లిక్ టాక్ లో కూడా అదే విషయం వ్యక్తం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, ప్రభుత్వం తరఫున చేసుకున్నటువంటి సర్వేల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతుంది. స్థానిక అభ్యర్థి ముఖ్యంగా బీసీ కమ్యూనిటీకి, ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇటు నవీన్ యాదవ్ కి అంజన్ కుమార్ యాదవ్ ఇద్దరు ఒకే సామాజిక వర్గం. దాంతో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 40,000 నుండి 45,000 వరకు కూడా ఒకే యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. ఈ ఓట్ బ్యాంక్ ను గంపగుత్తగా క్యాచ్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నవీన్ యాదవ్ కి టికెట్ కన్ఫర్మ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఉండేటువంటి ఈ పరిస్థితి మొత్తానికి కూడా ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఈ ఎన్నిక మొత్తాన్ని కూడా లీడ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎంతైనా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, ఇటు సీఎం కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు, టికెట్ ఎవరికి ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రాబబుల్ లిస్ట్ అనేటువంటిది రెడీ చేసి పంపాల్సిందిగా 2 రోజుల క్రితం పొన్నం ప్రభాకర్ కు, అలాగే ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావుకి, అలాగే వివేక్ వెంకటస్వామి ఈ 3 మంత్రులపైన బాధ్యత పెట్టారు. కానీ జిల్లా మంత్రిగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం పైనే ప్రధాన బాధ్యత ఉంది. ఇతని అండదండలు కావచ్చు, ఇతని సూచన కావచ్చు పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఇటు అధిష్టానం టికెట్ ఫైనల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అంజన్ కుమార్ యాదవ్ పొన్నం ప్రభాకర్ ను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు పొన్నం ప్రభాకర్ దీనిపైన అఫీషియల్ గా ఎలాంటి ఖండన కానీ దానిపైన రియాక్ట్ కానీ కాలేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. చూస్తున్నాము కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రచ్చలేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టికెట్ రేస్లో రోజు రోజుకి నేతలు పెరుగుతూనే ఉన్నారు. రేస్లో ఇప్పటికే ముందు వరుసలో చూసుకుంటే నవీన్ యాదవ్ ఉన్నారు, తర్వాత అంజన్ కుమార్ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. మేమంటే మేము అన్నట్టు. మరి చూడాలి అధిష్టానం ఎవరికి అసలు ఈ సీట్ ఇస్తుంది, ఎవరు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముందుండి పోటీ చేయబోతున్నారనేది వేచి చూడాల్సిందే.